వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక సంస్కరణల జాతిపిత పివి నరసింహారావు పివి 102వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి తలసాని. సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్లో మీడియాకు వెల్లడించిన ఈటెల రాజేందర్. వరి ధాన్యం డబ్బుల కోసం మెదక్ రైతన్నల ఎదురు చూపులు. పొద్దున లేచినప్పటి నుంచి బ్యాంకు ముందే పడిగాపులు. జూలై 1న ప్రగతి భవన్ ముట్టడిద్దాం. విద్యార్థుల సంఘానికి పిలుపునిచ్చిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. డీటెయిల్స్ చూస్తే ఆర్థిక సంస్కరణల జాతిపిత పివి నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి 102వ జయంతి సందర్భంగా పివి ఘాట్లో ఆయన నివాళులర్పించారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు అని తెలిపారు. సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించిన గొప్ప నాయకుడు ఆయన అని మంత్రి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం పివి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగిన రీతిలో గౌరవిస్తుందన్నారు. పివి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదు అని ప్రజలకు ఆయన పద్ధతి రుచి చూపించేందుకే ఒక సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి తనను హింస పెట్టే పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హన్మకొండ కాజీపేట రైల్వే స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలందరినీ అణగారిన వర్గాల వారిని బెదిరిస్తున్నారన్నారు. ప్రెస్ వారిని కూడా భయపెడుతున్నారన్నారు. కౌశిక్ రెడ్డి అసలే పిచ్చోడు, వాడికి ప్రగతి భవన్ అండగా ఉందని నేను సైలెంట్గా ఉన్నా. సీఎం ఆయనకు ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చారని తెలిసిందని ఈటెల వ్యాఖ్యానించారు. పంగిడిపల్లిలోని తమ మీద దాడి చేశారని, పోలీసులు మాత్రం తమ వాళ్ళనే పట్టుకుపోయి కొట్టి కేసులు పెట్టారని తెలిపారు. మొన్న జేఎస్ఆర్ టీవీ కెమెరామెన్ వీడియో తీశారని, అతన్ని కొట్టే సందర్భంలో అతని కులం ముదిరాజ్ అని చెప్పగానే వీరంగం చేశారన్నారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారన్నారు. ఈటెల రాజేందర్ను 20 కోట్లు ఇచ్చి చంపుతామని చెప్పినట్లుగా ఆడియో రికార్డ్ అయింది. వాటిపై కంప్లైంట్ ఇచ్చామని, ఇవన్నీ ప్రగతి భవన్ కేంద్రంగా కేసీఆర్ చేస్తున్న పనులని ఈటెల విమర్శించారు. ఈ పనులు ఆపకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చెప్పులు మెడలో వేసి తిప్పుతామని నిన్ననే మా వాళ్ళు చెప్పారన్నారు. హుజూరాబాద్లో జరిగే అరాచకాలపై అనేక సార్లు సిపిలకు చెప్పినా కూడా కరీంనగర్ సిపి స్పందించలేదన్నారు. శాడిస్టులను ప్రేరేపిస్తే ఖబర్దార్, నీ వెంబడి పడతా. కేటీఆర్ నా భద్రత గురించి మాట్లాడినట్లు తెలిసింది. కేసీఆర్ హెచ్చరిస్తున్నా, నీ తాత జాగీరు కాదు, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1.5 yearగా అధికారిక కార్యకలాపాలు కూడా మీరు దూరంగా ఉండిపోయారు. ఎందుకంటే అసలే పిచ్చోడు, అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది. కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్నట్టుందని చెప్పి భావించడం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఈయన చర్యల మీద, ఈయన భాష మీద, ఈయన ప్రవర్తన మీద కాంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు ఒక స్పెషల్ పర్పస్ ప్రోగ్రామ్ ఆయనకు ఉన్నది, మీరు డిస్టర్బ్ చేయకండి అని కూడా చెప్పింది. చాలామంది మా దగ్గరికి వచ్చి అన్న ఏదో కీడు తలపెడుతున్నట్టున్నది, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ ప్రోగ్రాంలలో కూడా ఎక్కడన్నా దాడులు చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పింది. పంగిడిపల్లి అనే ఊర్లో ఒకరోజు నేను పంగిడిపల్లి అనే ఊర్లో పరామర్శకు పోయేస్తున్నప్పుడు రాత్రి కూడా తాగబోయించుకోదామని పంపించింది. మా వాళ్ళు నెట్టేసిండ్రు, వచ్చిండ్రు, మా మీదకే వచ్చి మాకు పనులు అడ్డం పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు అప్రమత్తమై నెట్టేసి బయటకు వస్తే ఇంకొక టీం బయట ఉన్నది. ఆ రోజు ఇంకొక టీం బయట ఉన్నది. అంటే వాళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేసిండ్రు. కానీ రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మా వాళ్ళనే పట్టుకపోయి మా వాళ్ళనే కొట్టి
మామూలునే పరకాల జైల్లో పెట్టిన సందర్భం చూసాం. అంతేకాదు మొన్న ఒక అబ్బాయి, ఆయన జిఎస్ఆర్టీవీలో పనిచేసేటువంటి అబ్బాయి, కెమెరామెన్, ఆయన కిడ్నాప్ చేసింది. ఆయన కొడుతున్న క్రమంలో నువ్వు ఏ కులం అని చెప్పి అడిగినట్టున్నది. ఆయన నేను ముదిరాజు అని చెప్పినట్టున్నది. ముదిరాజు అని చెప్పాలని అనేక రకాల తిట్ల పురాణాలు, హరాస్మెంట్లు, రాత్రిపూట సంపుతా అని చెప్పి బెదిరింపులు, ఇవన్నీ తీసుకుపోయి ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిన. అది విధి లేక కేసీఆర్ కూడా చెప్పిన. నేను హరీష్ రావు గారు ఒకసారి పోయి చూసాను. ఆగకపోతే చివరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి దగ్గర పోయి సంపిస్తావా అని చెప్పి నేను అప్పుడు ఆక్రోశించిన. అప్పుడు గప్పుడే భయపడింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి చిల్లరగాలతోటి, ఈ సైకో నాకులతోటి, సాడిస్టులతోటి నా మీద దాడి చేసే ప్రయత్నం అనేది ఒక్కటి. ఇప్పటికీ ఓపిక పట్టినాం. ఇవాళ మేము నిన్ను హెచ్చరించినాం. గాంధీ చౌరస్తా జమ్మికుంటలో, అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్లో చెప్పులు మెడకేసి తిప్పుతా అని చెప్పినాం. చెప్పులు మెడకేసి తిప్పినాం. అనేకసార్లు సిపికి మాట్లాడినాం. ఇక్కడ వరంగల్ సిపి కొంత అప్రమత్తమైండు, కానీ కరీంనగర్ సిపి మాత్రం అప్రమత్తం కాలే. అంటే మా సర్పంచ్ల మీద కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు నడితే వాళ్ళని పిలిపించుకొని ఏం రా అని చెప్పి మనం చెప్పడానికి కూడా సంస్కారహీనంగా ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఇలాంటి నీచుల, నికృష్టమైన సైకోల, శాడిస్టులని ప్రజల మీద కానీ మీరు ప్రేరేపించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది హుజరాబాద్కి మాత్రమే పరిమితం కాదు, ఇది యావత్ తెలంగాణకు పరిమితం అవుతుంది. ఆ సైకోలు ఎంబడి పడడం, నీ ఎంబడి పడేటువంటి పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళ మీద నాకేదో కేటీఆర్ గారు మాట్లాడుతూ, నేను ఒకటే కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నా, మీరు అధికారం చేతులుందని చెప్పి నీ తాత జాగీర్ లాగా నువ్వు ఏ చట్టాన్ని కాపాడను ప్రజల. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం డబ్బుల కోసం ఉదయం నుంచి సెంట్రల్ బ్యాంక్ ముందు క్యూలో చెప్పులను పెట్టి రైతన్నలు కూర్చున్నారు. డబ్బులు పూర్తిగా ఇవ్వడం లేదని, రోజు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తిండి తినక కనీసం ఛాయ్ కూడా తాగకుండా పరిగడుపునే బ్యాంకు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైసలు ఆప్లో ఉండే కాగితాలు అన్ని కాగితాలు నన్ననే పెట్టుకున్నారు. 15 రోజులు అయితే నన్ను దింపబట్టి ఏమంటారు మళ్ళా అమ్మలు పెట్టి బిడ్డ పురుడు చేసిండు. నేను మొన్న ఒక పైసలు ఇలా ఇవ్వరు. ఎక్కడి కోసం ఎన్ని రోజులే? 3 రోజులే. ఏమంటున్నారు? శనివారం మందే ఉంది సార్. శనివారం మందే ఉంది. సోమవారం వచ్చిన సోమవారం నువ్వు కూడా కూడా ఉంది. నిన్న వచ్చినాం, నిన్న కూడా అందలేవు పైసలు. ఇవాళ ఏమో సార్ నువ్వు చేస్తారు పైసలు. నిన్న పొద్దున వచ్చిన వాళ్ళకు 50,000 ఇచ్చారు. 11 గంటల నుంచి 20,000 ఇచ్చారు. రైతులకు ఇబ్బంది అవుతుంది ఇట్లా. అంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదా? బ్యాంకు వాళ్ళు పొద్దుగాల పూట 11 గంటల దాకా 50,000 ఇస్తారు. నుంచి 20,000 ఇస్తూ పంపిస్తారు అంతే. అంటే బ్యాంకులో డబ్బులు లేవు అన్నట్టు. డబ్బులు లేవని చెప్తారు. మళ్ళీ 3 గంటలకే బంద్ చేస్తారు. ఏ ఊరు మీది? మాది దామరాంచా జలాల్. సోమవారం మంగళవారం ఇలా కుదరం. నువ్వేం రోజులే తిరగబట్టి? 3 రోజులే. చెప్పులు పెట్టారు మరి లైన్లో. అంటే లైన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదా? ఏమియ్యారు? లైన్లు ఉన్న వాళ్ళకి ఇస్తలేరా? ఎందుకు? మీ దాంట్లోనే
జూలై 1వ తేదీన ప్రగతి భవన్ను ముట్టడించనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ విద్యార్థుల సంఘానికి పిలుపునిచ్చారు. కాచిగూడలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాలేజీ విద్యార్థులకు 3 ఏండ్ల నుండి 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను పెండింగ్లో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. జూలై 1వ తేదీన రాష్ట్రంలో కలెక్టర్, ఆర్డీఓ ఆఫీసులను కూడా ముట్టడిస్తామని వేముల హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోకులకు డబ్బు ఉంటుంది కానీ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించడానికి మాత్రం చేత కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో లేని ఆన్లైన్ సిస్టమ్ను బీసీలకు పెట్టి విద్యార్థుల మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి బీసీ సంక్షేమ శాఖకు ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు వెంటనే, సొంత భవనాలు ఆన్లైన్ విధానం వెంటనే, ఆన్లైన్ విధానం వెంటనే. జూలై 1న కలెక్టరేట్ ముట్టండి. బీసీ విద్యార్థుల హాస్టల్ ఆన్లైన్ విధానాన్ని వెంటనే, బీసీ హాస్టల్ ఆన్లైన్ విధానాన్ని వెంటనే, కాపాడదాం బీసీ హాస్టళ్లను, కాపాడుతున్నాం బీసీ హాస్టల్ని. హైదరాబాద్ లో చూపేయడం ఏంటో సిగ్గుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ గురుకులాల వస్తే మాత్రం గురుకులాలలో అన్ని ఎస్టీ గురుకులకు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మైనార్టీ గురుకులకు ఐఏఎస్ ఉంటారు, మరి బీఎస్సీ గురుకులకు ఐఏఎస్ ఉంటారు. కానీ ఈ బీసీ గురుకులాలకు ఐఏఎస్ ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ఐఏఎస్ ఉండడం వల్ల విద్యార్థులు కూడా ఐఏఎస్ స్టాండర్డ్స్ చెప్తా ఉంటారు. ఐఏఎస్ లో కూడా విద్యార్థులు కూడా ఐఏఎస్ స్టాండర్డ్స్ చెప్తా ఉంటారు. కానీ ఈ బుర్రలేని అధికారులు ఆ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయంటే కేవలం ట్రాన్స్ఫర్లు ఎవరు ఉన్నాయి, ఎవరిని సస్పెండ్ చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు గురుకుల పాఠశాలల్లో. ప్రతి నెలలకి 2 నెలలకు ఒకసారి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు. నల్లగొండ జిల్లా త్రిపురారాం మండలంలో మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మే 30 నాటికి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో నాగార్జున సాగర్ బీజేపీ ఇన్ఛార్జి రవికుమార్ నాయక్ తదితర నాయకులు పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ సర్కార్ ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ మీడియా కో కన్వీనర్ సైదులు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి నేనావత్ వెంకట్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు మరింత లాభసాటి కలిగించే విధంగా ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను సహకారంతో అందించడానికి కృషి చేస్తున్నట్టు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. జూలై 7 నుంచి 9 వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న 23వ మహాసభలకు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ పాలసీతల కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని పలువురు సహకార సంఘాల అధ్యక్షులు చలసాని ఆంజనేయులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా అనారోగ్యంతో మృతి చెందిన తిప్పనగుంట సొసైటీ అధ్యక్షులు మొవ్వ రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ డైరీ చైర్మన్ చలసాని మాట్లాడుతూ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కోరడంతో తానా నిర్వాహకులు మహాసభలకు తనను ఆహ్వానించినట్లు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా 4 జిల్లాల్లో ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సన్నకారు కష్టపడి పనిచేసే వాళ్ళకి కానీ ఆర్థిక వసూలుబాట్లు కానీ కొంత తోడ్పాటు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఇంకా అందించగలుగుతాం. భవిష్యత్తులో వాళ్ళ భారతదేశం పాడిలో ఒకప్పుడు చాలా చివరి ఉండేటువంటి పాడి పరిశ్రమ ఇవాళ భారతదేశం 4వ స్థానంలోకి రావడం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో చాలా కంటే. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ కూడా మార్పు ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో తక్కువ మంది ఫార్మర్స్ ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేస్తారు, అంత మెకనైజ్డ్గా. కానీ భారతదేశంలో వ్యవసాయం మీద పాడి మీద ఆధారపడినాడు కాబట్టి 2-3 గేదెలను పెట్టుకుని కొన్ని కుటుంబం వాళ్ళ పిల్లల చదువులు చాలా జీవనభృతి చేయటం కానీ ఆ రకంగానే ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి స్మాల్ డైరీ ఫార్మ్స్కి మీ ఆర్థిక సపోర్ట్ చేయగలిగితే వడ్డీలు, బ్యాంకులు, రుణాలు వాళ్ళంతా ల్యాండ్లెస్ కూడా ఎక్కువగా డైరీ ఫామ్ వైపు ముందుకుంటూ ఉండరు. వాళ్ళకి లోన్ రావడం కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి ల్యాండ్లెస్ కూడా చిన్న వెహికల్ సెక్షన్లో వాళ్ళకి ఆ వడ్డీ లేని రుణాలు కనుక అందజేయగలిగితే రీబ్యాక్ చేయ సౌకర్యం దాన్ని కూడా మేము ప్రాజెక్ట్ రూపేణ అందజేయడం జరిగింది. దాన్ని కూడా రేపు జరిగే తానా మహాసభలకి కృష్ణా మిల్కి నేను మమ్మల్ని కూడా వారు ఆహ్వానించడం జరిగింది. దానికి 1,50,000 రైతు కుటుంబాల తరఫున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కావలిలో భవిష్యత్ గ్యారంటీ చైతన్య రథయాత్ర బస్సును కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మహిళల చేత పూజలు నిర్వహించి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టీడీపీ అధికారంలో 80% పూర్తయిన పనులకు సంబంధించిన పాపిరెడ్డి చెరువులో మురికి శుద్ధి కేంద్రం, పెద్దపవని రోడ్డు బ్రిడ్జి నిర్మాణం, టిడ్కో ఇళ్లపై, రుద్రకోటలో అక్రమ గ్రావెల్పై సెల్ఫీ ఛాలెంజ్తో నిరసనలు తెలిపారు. ఈ సమావేశంలో కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, కోవూరు ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఖమ్మం విజయరామిరెడ్డి, చెంచుల బాబు యాదవ్, తాళపక్క అనురాధ పాల్గొన్నారు. మీడియాతో మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ ఎవరైనా అవినీతిపై గళం విప్పితే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను ముక్కుపట్టి వసూలు చేస్తామని హెచ్చరించారు. అంటే ఇది కావలి నియోజకవర్గ సంపద. ఈ సంపదని రోజు 100 టిప్పర్లు ఇక్కడ గ్రావెల్ తీసుకెళ్తున్నారంటే టిప్పర్కి సగటున 15,000 రూపాయలు. 100 టిప్పర్లు రోజు తీసుకెళ్తున్నారంటే 15 లక్షల రూపాయల కావలి నియోజకవర్గ సంపదని ఇవాళ ఎమ్మెల్యే గారు కొల్లగొట్టి వాళ్ళ ఏదైతే నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని ఇవాళ ఎమ్మెల్యే అలానే ప్రభుత్వ అధికారుల సంపదగా, అలానే ఎవరైతే ముఖ్యమంత్రి సంపదని పెంచుకోవడానికి నియోజకవర్గ సంపదని వాడుకుంటున్నారు. ఇవాళ సహజ వనరులు ఇవాళ కేవలం మన కోసం కాదు, భావి తరాల కోసం ఈ సంపద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా చైతన్య యాత్ర అలానే సంకల్ప యాత్ర చేపట్టారో, సంకల్ప యాత్రలో ఆయన నాకు తెలిసి
ఈ ఊర్లన్నీ తిరుగుతూ ఎక్కడ సిలికా మైన్లు ఉన్నాయి, ఎక్కడ గ్రావెల్ మైన్లు ఉన్నాయి, ఎక్కడ మనం గ్రానైట్ మైన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఇవాళ ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడతానని చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఇవాళ సహజ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని 70% పైగా కొల్లగొట్టి ఏదైతే మనం భవిష్యత్తు తరాలకి పంపించాల్సిన ఈ సంపదని ఈ 4 ఏళ్లలోనే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో అధికార పార్టీ నేతలు మందేసి చిందేశారు. ఎర్రవరం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రికార్డింగ్ డాన్సులు నిర్వహించి స్టేజ్ పై మహిళలతో నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ డాన్సుల్లో ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ, ఎర్రవరం సర్పంచ్ బేశెట్టి అప్పలరాజు, ఎర్రవరం ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ గుల్లంపూడి గంగాధర్ పాల్గొన్నారు. పోలీసులు మాత్రం సామాన్యులకు రికార్డింగ్ డాన్సులకు పర్మిషన్ లేదని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ మృతి వ్యవహారంపై కోనసీమ జిల్లా పోలీసులు స్పందించారు. శ్యామ్ సెల్ఫీ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఉద్యోగం చేయలేను, అమ్మా నాన్న క్షమించాలని శ్యామ్ ఆ వీడియోలో కోరాడు. ఈ సందర్భంగా కొత్తపేట డీఎస్పీ రమణ మాట్లాడుతూ శ్యామ్ మృతిపై అనుమానాలు ఉంటే చెప్పాలని కోరారు. శ్యామ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ నెల 25న తూర్పు గోదావరి జిల్లా చింతలూరులో శ్యామ్ను ఉరేసుకున్న స్థితిలో గుర్తించారు. కాగా ఉరి వేసుకోవడం వల్లే శ్యామ్ మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ను ఊటంకిస్తూ వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. వ్యక్తిగత కారణాలతోనే 20 ఏళ్ల శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించింది. మా కొత్తపేట పోలీసులు మా రావులపాలెం సిఐ గారు వెళ్ళారు. సీన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక వ్యక్తి మణికట్టు దగ్గర బ్లేడ్తో కట్ చేసుకున్నట్టుగా, తర్వాత చీరతో ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా ఉంది. పాకెట్లో సెట్ చేస్తే పాకెట్లో బ్లేడ్ దొరికింది, అలాగే ఒక ఫోన్ కూడా దొరికింది. అతను పేరు మేడిశెట్టి శ్యామ్ మణికంఠ రాంప్రసాద్, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఏజ్ 21 years. వీళ్ళది నేటివ్ ఆఫ్ కాట్రాయనకోన మండలం. వీళ్ళ పేరెంట్స్ గత 10 yearsగా తిరుపతి వెళ్ళి అక్కడ తాపి పని చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ అబ్బాయి పెద్దమ్మ గారింటికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఒక గత 3 నెలలుగా ఉంటున్నాడు. ఈ మధ్య మళ్ళీ కొన్నాళ్ళ క్రితం తిరుపతి వెళ్ళి మళ్ళీ 15 days బ్యాక్ వచ్చి ఉన్నాడు. ఈ అబ్బాయికి సొంత కారణాల వలన ఉరివేసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. వేరే విధమైన అనుమానాలు అయితే ఏమీ కూడా వ్యక్తం చేయలేదు పేరెంట్స్ కానీ అదర్స్ కానీ.
బాడీని మనం పోస్ట్ మార్టం పంపించాం. బాడీలో అది పిఎంఈ రిపోర్ట్ వస్తుంది. ఈ కేసులో ఏదైనా సందేహాలు ఉన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేస్తే దాన్ని నిష్పక్షపాతంగా మేము దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ అండి. చంద్రబాబును సీఎం చేయాలనేదే పవన్ అజెండా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తన్నేస్తాం, లాగేస్తాం, తాట తీసేస్తామంటూ పవన్ అంటున్నారని, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలను తన్నేస్తారా అని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదన్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్ పై ఎందుకు మాట్లాడలేదు, 40 దేవాలయాలను కూలదోసి ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నను గెలిపించుకోలేని వాడు ఇప్పుడు టీడీపీని ఏం గెలిపిస్తాడని చింతమనేని చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనను చంపేస్తారని ప్రజలను పవన్ మభ్యపెడుతున్నారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. రెడ్డి గారు యువతకి మంచి మార్గంలో చెప్పాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బాగా ఇది చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన స్కూల్స్ని 61,000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దన్నా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీషు నేర్పించే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న ఆణిముత్యాలు ఈ రాష్ట్ర చరిత్రలో భారతదేశం తొంగు చూసే విధంగా ఆణిముత్యాలకు అవార్డు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ అవార్డులో దగ్గర 20 జడ్పీఐ స్కూల్స్లో నేను పాల్గొన్నాను. ఆ పిల్లలు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయిని అడిగాను నేను, మీకు ఇంగ్లీష్ అవసరమా అని. ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలి కదా అని. ఎందుకు ఇంగ్లీషు అన్నాను. ఆంధ్ర రాష్ట్రం దాటితే ఇంగ్లీషే కావాలి కదండి. మనం ఇవాళ ప్రపంచంలో ఎక్కడికైనా బయట కంట్రీస్కి వెళ్ళాలంటే, ఎక్కువ జీతాలు పొందాలంటే, పెద్ద ఉద్యోగాలు రావాలంటే, ఇంటర్వ్యూల్లో గెలవాలంటే ఇంగ్లీషు కావాలి కదా అని చిన్న బుర్రలు, ఆ చిన్న పిల్లలు మైండ్ ఎంత ఇదిగా ఆలోచన చెప్తున్నారు. కానీ మీరు మీ చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎంతో మందిని వెలికి తీశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నోరు ఇప్పలేదు, నోరు మెదపలేదు. ఆయన ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు జరిగినా రిషికేశ్వరి హత్య కేసు గురించి మీరు మాట్లాడలేదు. అలాగే కాల్మనీ కేసులో ఎంతో మంది హత్యకు గురై అఘాయిత్యానికి గురైతే మీరు నోరు మెదపలేదు. 45 గుళ్ళు ఒక్కసారిగా కూల్చేస్తే విజయవాడలో కనీసం మీరు ప్రశ్నించలేదు. ఎందుకని? అలాగే ధాన్యం కొన్నాం, 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ధాన్యం కొంటే మేము 58,000 కోట్ల రూపాయలు ధాన్యం కొన్నాం. కందిపప్పు విషయంలో అన్ని విషయాల్లో కూడా మేము పెద్ద ఎత్తున ఇస్తున్నాం. 2 సంవత్సరాలు కందిపప్పే ఇవ్వలేదు వాళ్ళు. ఇవాళ మేము అన్నీ కూడా చేస్తా ఉన్నా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు. మాకు అర్థం కానిది. ఇవాళ మీ జనసేన అయినా, తెలుగుదేశం అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా అందరికీ మేము అన్నీ పంచుతున్నాం. ఏ ఒక్క ఇంటిని కూడా వదులుతలేదు మేము. అందుకే మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దవాళ్ళు మనవడిగా, తర్వాత వాళ్ళు కొడుకుగా, తర్వాత వాళ్ళ అన్నగా, తమ్ముడిగా, మామయ్యగా కుటుంబంలో పెనవేసుకుపోయారు. ఇవాళ మీరు ఎంతమంది ఏ ప్రయత్నాలు చేసినా ఆ బంధాన్ని విడదీయలేరు. ఇవాళ కాపులకి ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని పథకాలు అందిస్తున్నారు, కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి ఎన్ని రకాల పథకాలు ఇస్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ విషయం తీసుకోండి, ఎన్నో వందల జబ్బులకి చేర్చి ప్రతి ఒక్కరికి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ పెడుతున్నారు. ఇవాళ గ్రామ సచివాలయం, గ్రామ ఆర్బీకే సెంటర్, గ్రామ హెల్త్ సెంటర్ తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ని ప్రతి ఇంటికి నెలకు 2 సార్లు డాక్టర్ని పరీక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక సంస్కరణల జాతిపిత పివి నరసింహారావు పివి 102వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి తలసాని. సైకోకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్లో మీడియాకు వెల్లడించిన ఈటెల రాజేందర్. వరి ధాన్యం డబ్బుల కోసం మెదక్ రైతన్నల ఎదురు చూపులు. పొద్దున లేచినప్పటి నుంచి బ్యాంకు ముందే పడిగాపులు.
జూలై 1న ప్రగతి భవన్ ముట్టడిద్దాం. విద్యార్థుల సంఘానికి పిలుపునిచ్చిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్.